స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమను రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, తెలంగాణలో ప్రఖ్యాత శైవ క్షేత్రం కొమరెల్లి. ఇక్కడ ఈశ్వరుడిని కొమరెల్లి మల్లన్నగా పూజిస్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? వీర శైవాగమ సాంప్రదాయంలో భక్తికి అత్యంత ప్రాధాన్యత. అక్కడ నీ పూజ, నీ నోము, నీ వ్రతము అంతా కూడా ఆయనను అపరిమితమైన భక్తితో ఆరాధించటమే. అలా వీరశైవాగమ సాంప్రదాయాన్ని అనుసరించి జరిపే అద్భుతమైన ఉత్సవమే ఈ కొమరెల్లి మల్లన్న కళ్యాణ ఉత్సవము. తదనంతరము 10 వారాల పాటు వాళ్ళు చేసే జాతర. నిజానికి ఈ కొమరెల్లి కుమారవెల్లి, కుమారస్వామి అక్కడ కఠోరమైన తపస్సు చేసిన కారణంగా దానిని కుమారవెల్లి అనడం ప్రారంభించారు. సిద్దిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అద్భుతమైన శివభక్తితో స్వామిని ఆరాధిస్తున్న ఆదిరెడ్డి నీలమ్మ దంపతులకు స్వామి అవతరించి తన మహిమలను చూపించాడు. అప్పటి నుంచి వారంతా అద్భుతమైన భక్తితో ఆరాధిస్తున్నారు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ ఇద్దరు ఆ స్వామికి దేవేరులుగా అక్కడ కొలువయి భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు. విచిత్రం ఏమిటి అంటే స్వామి అరూపరూపి, నిర్గుణానికి సగుణానికి, నిరాకారానికి సాకారానికి సంకేతము మహాశివుడు. అన్ని చోట్ల మనం లింగాకారంలో ఎక్కువగా ఆ స్వామిని కొలిస్తే ఇక్కడ గంభీరమైనటువంటి విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తూ కేతమ్మ మేడలమ్మలను దేవేరులుగా ఆశ్రయిస్తూ అనుగ్రహిస్తూ వారిని ఆనందింపజేస్తూ భక్తులకు కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటి అద్భుతమైన క్షేత్రమే ఈ కొమరెల్లి మల్లన్న కొలువై ఉన్నటువంటి క్షేత్రం. ఇక్కడ ఇవాళ అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగానైతే శ్రీరామనవమికి ప్రభుత్వ అధికారులు, అధినేతలు కానుకలు పంపిస్తారో ఇక్కడికి కూడా అలా వారు వచ్చి స్వామిని ఆశ్రయించి దేశాన్నంతా, రాష్ట్రాన్నంతా చల్లగా చూడమంటూ ఆ స్వామిని వేడుకుంటారు. అనంతరము సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే మొదటి ఆదివారం దాకా అక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుతారు, జాతర జరుపుతారు. బోనాలు, పట్నాలు అద్భుతంగా చూడటానికి 2 కళ్ళు చాలవు ఆ ఉత్సవాలను చూడటానికి. అక్కడ ప్రధానంగా భక్తి ప్రధానంగా జరుగుతుంటుంది కాబట్టి భక్తితో హృదయం అంతా పరవశించిపోతుంటుంది. భక్తికి పరాకాష్ఠ ఏమిటి అంటే యజ్ఞగుండాలలాగా అగ్నిగుండాలు ఏర్పాటు చేసి ఆ స్వామిని తలుచుకుంటూ నిప్పుల మించి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన కటాక్షం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అగ్ని మంచగు, అగ్ని చల్లగా అనిపిస్తుంది వాళ్ళకి. ఆయనను తలుచుకుంటూ ఆ శివనామం చెప్పుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. అలా 10 వారాల పాటు జరిగే ఆ జాతర ఉత్సవాల్లో, ఆనందోత్సవాలలో పాల్గొనాలి అనుకుని భక్తులంతా అక్కడికి వెళ్తారు. ఈరోజు ఆ స్వామి కళ్యాణ మహోత్సవము, అనంతరం రుద్రాభిషేకము, ఆ స్వామిని అనేక రకాలుగా ఆరాధించేటువంటి సాంప్రదాయము అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఆ అమ్మలకు వడిబియ్యము, అలానే అనేకమైనటువంటి కానుకలు సమర్పిస్తూ ఉంటారు అక్కడ ఉన్న భక్తులంతా. అలాంటి శివనామ స్మరణను చేస్తూ ఆ బంగారు కోర మీసాల ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ 500 సంవత్సరాలుగా మట్టి విగ్రహంతో చేయబడినటువంటి ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనం ఆరాధిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారిగా మరో సందేహం. ఉపనిషత్తులకు ఉన్నటువంటి పేర్లకు సైతం ఎంతో ప్రశస్తి ఉందంటారు. అందులో తైత్తిరీయోపనిషత్ ప్రత్యేకత ఏమిటి? మనకు 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను పేర్కొంటారు.
ఈశకేన కఠ ప్రశ్న ముండక మాండుక్య తిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహరాజన్యకం తథా అని. ఈ 10 ఉపనిషత్తులలో కృష్ణ యజుర్వేద తిత్తిరి శాఖకు చెందినది తైత్తరీయోపనిషత్తు. దీనికి తైత్తరీయోపనిషత్తు అని పేరు ఎందుకు వచ్చిందంటే తిత్తిరి పక్షులు ఈ ఉపనిషత్తును ప్రకటించాయి. పక్షి ఉపనిషత్తును ప్రకటించటం ఏమిటి అన్న సందేహం కలుగుతుంది. ఆ గాథ మనకు అర్థమైతే భారతీయ విజ్ఞానంలోని ఔచిత్యం ఏమిటి, ఆ ఋషుల యొక్క దృఢ సంకల్పం ఏమిటో మనకు అర్థమవుతుంది. వైశంపాయని శిష్యుడు యాజ్ఞవల్కుడు, ఏకసంథాగ్రాహి, చాలా చురుకైన వాడు. అందరి శిష్యులలో తానే అగ్రగామినన్న కించిత్ గర్వంతో ఉండేవాడు. ఆ భావాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. గురువుగారి అనుగ్రహంతో నా అంత మించినవాడు లేడు, నా అంత తెలివైన వాడు లేడు అని గురువుగారి అనుగ్రహం అంటూనే తన గొప్పతనాన్ని కూడా ప్రకటించుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. వైశంపాయనుడు ఇది గమనించాడు. విద్యా దదాతి వినయం వినయాద్యాది పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతసుఖం అని కదా నీతి శాస్త్రం. విద్య వినయాన్ని ఇవ్వాలి, కానీ వీడిలో అహంకారం పేరుకుపోతూ ఉందేమిటి అని ఆలోచిస్తున్న తరుణంలో ఒకరోజు ఆయన శిష్యుడు ఒకడు తప్పిదం చేస్తే దండించాడు. ఆ శిష్యుడు మహాతపశక్తి సంపన్నుడు. అది గమనించేసిన శిష్యులంతా గురువు గారికి బ్రహ్మహత్యాపాతకం వస్తుందేమో, ఎందుకంటే కాలితో తన్నాడు, తప్పు చేశాడని అని అనుకుంటూ ఉంటే ఈ యాజ్ఞవల్కుడు గురువుగారి బ్రహ్మహత్యాపాతకాన్ని కూడా నేను పోగొట్టగలను, అంత మంత్రశక్తి నా దగ్గర ఉన్నది, నేనంటే ఏమనుకుంటున్నారు అని గొప్పలు చెప్పటం ప్రారంభించాడు. ఇది విన్న వైశంపాయనుడు ఇక తట్టుకోలేక, నీలో విద్య కారణంగా గర్వం బాగా పెరుగుతోంది, కాబట్టి నేను నేర్పిన యజుర్వేదాన్ని అంతా నువ్వు కక్కేయి. ఎంత గర్వం ఉన్నదో అంత పట్టుదల కూడా ఉన్నది యాజ్ఞవల్కుడు. సహజంగా చిన్నతనంలో పిల్లలకు సరైన మార్గదర్శకం చేయకపోతే వాళ్లకున్న ప్రతిభ వాళ్ళ గర్వంగా పరిణమిస్తుంది. అందుకే పిల్లల్ని పొగడద్దంటారు. ఇప్పుడు ఎప్పుడైతే గురువుగారి మాట అన్నాడో వెంటనే ఆ గురువుగారి ఉద్యానవనంలో ఉన్న ఒక చెట్టు కిందికి వెళ్ళి తాను నేర్చుకున్న యజుర్వేదాన్నంతా వమనం చేశాడు, అంటే బయటకు ఉచ్చరించాడు. గురువుగారి శాపం కారణంగా ఒక్కసారి మొత్తం యజుర్వేద పారాయణను బయటికి ఉచ్చరించిన కారణాన అంతా మర్చిపోయాడు. కానీ యాజ్ఞవల్కుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే బయటికి ఉచ్చరించే సమయంలో ఇది ఎవరైతే వింటారో వారు దీన్ని ప్రచారము చేయుదురుగాక అని సంకల్పించుకున్నాడు. ఆ మొత్తం యజుర్వేదాన్ని ఆ చెట్టు మీద ఉన్న తిత్తిరి పక్షులు విన్నాయి, అవి ప్రకటించటం ప్రారంభించాయి. అలా వెలుగులోకి వచ్చిందే, అందరికీ అందిందే ఆ యాజ్ఞవల్కుడు వమనం చేసి బయటికి వదిలినటువంటి కృష్ణ యజుర్వేదం. దీన్ని కృష్ణ యజుర్వేదం అని ఎందుకంటారు అంటే ఆ తరువాత తాను మరిచిపోయిన విజ్ఞానాన్ని తిరిగి సంపాదించుకోవాలని కఠోరమైన సాధన చేసి పెద్దలను ఆశ్రయించి సూర్యోపాసనను చేసి మళ్ళీ శుక్ల యజుర్వేదాన్ని ఆవిష్కరించాడు. ఈ తైత్తరీయ ఉపనిషత్తులో శిక్షావల్లి, ఆనందవల్లి, దాన్నే బ్రహ్మవల్లి అని కూడా అంటారు, భృగువల్లి, నారాయణ ప్రశ్నము, చిత్తి ప్రశ్నము అని 5 భాగాలుగా ఉంటుంది. 112 అనువాకాలు. మొట్టమొదట ఉన్న శిక్షావల్లిలో 12 అనువాకాలు, ఆనందవల్లిలో 10 అనువాకాలు, భృగువల్లిలో 10 అనువాకాలు, నారాయణ ప్రశ్నంలో 80 అనువాకాలు, మొత్తం 112 అనువాకాలు. చిత్తి ప్రశ్నము ఆత్మవిద్యను బోధించదు కనుక దానిని వదిలివేయటం జరిగింది. శిక్ష అంటే బోధన అని అర్థం. అంటే శిష్యుడు ఏ విధంగా మసలుకోవాలి, ఆయన యొక్క విధి విధానాలు ఏమిటి, ఆధునిక విద్యాస్వరూపం ఎలా ఉంటుంది, వీటితో పాటు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న మౌలిక సూత్రాలన్నీ తైత్తరీయ ఉపనిషత్తు నుంచి మనకు అందజేయబడ్డాయి. అలానే ఆనందవల్లి, బ్రహ్మవల్లిలో ఈ విద్య దేనికి నీకు అవసరం అంటే ఆ పరమాత్మను తెలుసుకోవటానికి అవసరం అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తూ సహనో భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై
అని మనం చెప్పుకునే, అందరూ కలిసి ఉంటూ ఎవరిని ఒకళ్ళను ద్వేషించకుండా సహజీవనం చేయాలన్న అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఈ తైత్తరీయ ఉపనిషత్తులోని ఆనందవల్లి ద్వారా తెలియజేస్తే, భృగువు తన తండ్రి అయిన వరుణ్ణి అడుగుతాడు, ఆ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే అన్నము, చక్షువు, శ్రోతము, మనస్సు, వాక్కు ఇత్యాదుల ద్వారా ఆ పరబ్రహ్మను తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తాడు. నారాయణ ప్రశ్నల్ని యాజ్ఞి అని కూడా అంటారు. దీంట్లో ఈ కర్మం యొక్క విధానాలు, యజ్ఞం యొక్క విధానాలన్నీ తెలియజేయబడి ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన విజ్ఞానం మనకు భారతీయ జీవన విధానంలో మార్గదర్శకం చేస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేస్తూ ఉంటుంది. గురుగారు, మరో సందేహం. వృషదృగ్గోచరాయ నమః అని ఏ దైవాన్ని మనం కీర్తిస్తామో ఈ నామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? వృషుడు అంటే ధర్ముడు, వృష అంటే ధర్మం అని అర్థం. వృషుడనే మనువు యొక్క కన్నుల ఎదుట సాక్షాత్కరించిన వాడు ఆ వెంకటేశ్వర స్వామి. వృషదృగ్గోచరాయ నమః అంటే మనకు ధర్మము ప్రధానంగా జీవనం కొనసాగితే నీ కనుల ముందు కనిపించే దైవమే ఆ శ్రీనివాసుడు. కల్ప ప్రారంభంలో వైవస్వత మనువు ఈ భూమండలాన్ని పరిపాలించేటప్పుడు ప్రజలంతా ధర్మబద్ధులై జీవితాన్ని గడిపిన ఆలోచనతో వృషుడు తపస్సు చేశాడు. తపస్సు పరిసరాలను, ప్రజలను బాగా ప్రభావితం చేస్తుంది. ఆయన తపస్సు కారణంగా అందరిలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలన్నటువంటి ఆలోచన కలిగింది. ఇది చూచి ధర్మ సంస్థాపన కోసమే వైకుంఠాన్ని వదిలి భూమండలం మీదికి వచ్చినటువంటి ఆ వెంకటేశ్వరుడు శ్వేతవరాహమూర్తి ఆయనను కటాక్షించి, నీ పేరు మీద ఈ కొండకు వృషాద్రి అని నామకరణం జరుగుతుంది అని తెలియజేశాడు. వృషోహి భగవాన్ ధర్మ అని అంటే ధర్మబద్ధమైన జీవితంతో నువ్వు నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటే నిన్ను కటాక్షించేవాడు ఆ శ్రీనివాసుడు. అలానే వృషజ్ఞేయాయ నమః అంటే ధర్మాన్ని అనుసరించటం వల్ల ఆ భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ వృషగిరిస్థ అంటే ధర్మాన్నే కొండగా చేసుకొని దాని మీద వెలిసినటువంటి స్వామి అని వెంకటేశ్వరుణ్ణి కీర్తించటం జరిగింది. వృషదృక్ అని కూడా స్వామిని మనం అంటాం. అంటే ధర్మబద్ధమైన జీవితం నీదైనప్పుడు ఆ స్వామి దర్శనం నీకు కలుగుతుందని. మొత్తం మీద చెప్పిన సత్యం ఒకటే. ప్రజనస్యాస్మి కందర్పః అన్న భగవద్గీత వచనానికి అంటే ధర్మబద్ధమైన కోరిక నీది అయినప్పుడు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ కూడా నన్ను చేరుకోవచ్చయ్యా, ఆ విషయాన్ని నీకు తెలియజేయటం కోసమే వైకుంఠాన్ని వదిలేసి భూమండలం మీదకి వచ్చాను అని తెలియజెప్పటం కోసం వృషదృగ్గోచరాయ నమః అంటూ ఆ స్వామిని కీర్తించినట్టయితే ఆయన నిన్ను కటాక్షిస్తాడు అన్న సత్యాన్ని వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో మనకు తెలియజేయటం జరిగింది. తల్లి గురుగారు, ప్రణవం అంటే ఏమిటి? దీర్ఘ ప్రణవానికి హ్రస్వ ప్రణవానికి తేడా ఏమిటి? ప్రహ అంటే ప్రకృతి నుంచి ఉద్భవించిన ఈ సంసార సాగరాన్ని, నవ అంటే దాటటానికి అవసరమైన నావ అని ఒక అర్థం. ఇంకొకటి ప్రహ అంటే ప్రపంచము, నా అంటే లేదు, వహ అంటే మీకు. అంటే ప్రణవనాదాన్ని కనుక నువ్వు ఉచ్చరిస్తున్నట్టయితే ఈ ప్రపంచంతో మీకు అసలు సంబంధమే లేదు. అలా మీ జీవితము అద్భుతమైనటువంటి ఆత్మానందంలో తేలియాడుతూ ఉంటుంది. ప్రహ అంటే నిశ్చయంగా, నా అంటే నడిపించేటువంటిది, వహ అంటే మిమ్ములను నిశ్చయంగా మిమ్మల్ని ఆ మోక్షపథం వైపుకు నడిపించేదే ప్రణవము అని ప్రణవ శబ్దానికి అర్థాన్ని వివరిస్తారు. శుద్ధ తత్వానికి నిదర్శనమైన పరమాత్మను నూతనుడు అంటారు. ఆ నూతనుడిగా సాధకుడు మారాలి అంటే సాధనం ఏమిటయ్యా అంటే ప్రణవమే. ఈ ప్రణవము దీర్ఘ ప్రణవము, హ్రస్వ ప్రణవము, స్థూల ప్రణవము, సూక్ష్మ ప్రణవము. సూక్ష్మ ప్రణవము అంటే మనం అకార ఉకార మకార బిందు నాదములతో కూడినటువంటి ఓం అని ఉచ్చరిస్తాం.
దీనిలో ఈ అకార ఉకార మకార బిందు నాదములు అన్నీ కలిసి అవ్యక్తంగా ఉంటాయి. అదే నమశివాయ అన్నటువంటి మంత్రంలో సువ్యక్తమవుతాయి. కనుక ఆ పంచాక్షరిని స్థూల ప్రణవం అంటాం, ఓంకారాన్ని సూక్ష్మ ప్రణవం అంటాం. ఇక ఈ సూక్ష్మ ప్రణవంలో దీర్ఘ ప్రణవము, హ్రస్వ ప్రణవము అంటే అకార ఉకార మకార బిందు నాద కాలము కళ ఇవన్నీ కలిసినటువంటి ఓంకారము దీర్ఘ ప్రణవం. అకార ఉకార మకారములతో ఉన్న ప్రణవము హ్రస్వ ప్రణవం. దీర్ఘ ప్రణవాన్ని విరక్తుడై వైరాగ్యం వైపు ప్రయాణం చేసేవాడు పఠించాలి, సాధన చెయ్యాలి. ఎందుకంటే ఓంకారము యొక్క మాహాత్యం ఏమిటి అంటే దీర్ఘ ప్రణవం చేస్తే చాలు, నీ ఇంద్రియాలన్నీ అంతర్ముఖమై నీ ఆలోచన ఈ ప్రపంచము పట్ల విరక్తితో కూడి ఆ పరమాత్మను చేరుకోవాలన్నటువంటి భావన నీలో కలుగుతుంది. అంటే విరక్తుడైన వాడు దీర్ఘ ప్రణవాన్ని చెయ్యాలి. రక్తితో సంసారంలో గృహస్థాశ్రమంలో ఉన్నవాడు హ్రస్వ ప్రణవం చెయ్యాలి. ఇలాంటి ఓంకారాన్ని నువ్వు 9 కోట్ల సార్లు చేస్తే నీ అంతరాత్మ శుద్ధి అవుతుంది. నీలో ఉన్నటువంటి పాంచభౌతికమైన భవనంబు దేహంబు అంటాడు భాగవతంలో. ఈ 5 పంచభూతాలు శుద్ధి కావాలి అంటే ఒక్కొక్క భూతాన్ని శుద్ధి చేయటానికి 9 కోట్ల సార్లు ప్రణవాన్ని జపించాలి. ఇంద్రియార్థములు తన్మాత్రలను శుద్ధి చేయటానికి మళ్ళీ ఒక్కొక్క దానికి 9 కోట్ల పాటు జపం చేయాలి. అంటే 10 × 9 90 కోట్లు. మొట్టమొదట శుద్ధి కోసం 9 కోట్లు చేసిన తర్వాత అహంకారాన్ని నిర్మూలన చేయటం కోసం ఇంకొక 9 కోట్ల సార్లు జపించేస్తే 108 కోట్ల సార్లు ఓంకారాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్లకు ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగి పరమాత్మ దర్శనం కలుగుతుందని శివపురాణం తెలియజేస్తుంది. తల్లి, అద్భుతమైనటువంటి ఈ సత్యాన్ని గ్రహించి ఓంకార సాధన ద్వారా నీ నిజస్వరూపం ఏమిటో నువ్వు గుర్తించే ప్రయత్నం చేయగలిగితే నీ జీవితం ధన్యమవుతుందని శివపురాణంలో సూతుడు శౌనకాది మహామునులందరికీ తెలియజేస్తాడు. గురువుగారు, న్యాయ సంవిధానంలో క్షీరనీర న్యాయానికి ఎంతో ప్రత్యేకత ఉందంటారు. ఏమిటి ఈ క్షీరనీర న్యాయం అంటే? క్షీరము నీరము కలిసి ఉంటాయి. ఆ రెండింటినీ విడివిడిగా చేసి చూడగలిగిన శక్తి హంసకు మాత్రమే ఉంటుంది. అందుకే సాధు పురుషులను పరమహంసలు అంటారు. అంటే ఈ జీవితంలో ఇంద్రియ భోగాలు పరమాత్మతత్వము మిళితమై ఆలోచనా విధానం సాగుతున్నటువంటి నేపథ్యంలో రాగద్వేషయుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని భగవద్గీత చెప్పినట్టు వాటితో అంటకుండా ఆ సారాన్ని ఎలా అందుకోవాలో తెలుసుకోగలిగిన విచక్షణ శక్తి వారికి ఉంటుంది. కాబట్టి వారిని పరమహంసలు అంటారు. ఇది ఒక న్యాయం అయితే ఇంకొక అర్థం ఏమిటి అంటే క్షీరము నీరమున కొసగెన్ స్వగుణంబులు తన్ను చేరుటన్. క్షీరము తప్తమౌటగని చుచ్చురుకే వ్యతచేత జలంబు దుర్వార సుహృత్ ప్రవృత్తిగని వైహ్ని చూరంజనే దుగ్ధము అని భర్తృహరి చెప్తాడు. నీరు పాలు వేరువేరుగా ఉన్నప్పుడు నీళ్లను తీసుకువెళ్ళి పాలల్లో వేస్తే నీరు నీకు కనపడదు, అన్నీ పాలలాగానే ఉంటాయి. ఈ క్షీరం అనేది నీటికి కూడా దుగ్ధం యొక్క లక్షణాలను అందించింది. అనంతరము పొయ్యి మీద పెట్టి నువ్వు పొంగించేటప్పుడు పాలు వేడి కావటం చూసి ఈ నీరు తట్టుకోగలేకపోతుంది. నాకు ఆశ్చర్యం ఇచ్చిందే, ఇది తప్తమవుతోంది అని మొట్టమొదటి నీరంతా ఆవిరి కావటం మొదలు పెడుతుంది. అలా నీరు ఆవిరవుతూ ఉంటే పాలు తట్టుకోలేక తాను కూడా అగ్నిలోకి దూకాలని వెళితే నీళ్లు దాని మీద చల్లగానే అది చల్లగా అయిపోతుంది. మహాత్ముల మైత్రి ఈ గతిన్. నువ్వు ఎవరితో స్నేహం చెయ్యాలి అంటే ఎవరైతే నిన్ను అర్థం చేసుకొని నీ శ్రేయస్సే తన పరమావధిగా గమనించి నీ ఆపదలో నీ వెంట ఉంటాడో అలాంటి వాడే నీ మిత్రుడు కావాలి. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నీకు కొంచెము ఆపద కలిగినా మొట్టమొదట వాళ్ళు పరిగెత్తుకొస్తారు. ఎలా అయితే క్షీరము నీరము కలిసి ఆనందంగా ఒకదానికి ఒకటి సహకరిస్తూ శ్రేయోపథంలో ముందుకు వెళతాయో
అలాంటి మహాత్ముల మైత్రితో నీ జీవితాన్ని ముందరికి తీసుకువెళ్ళాలి. మరి అలాంటి మహాత్ములు మాకు దొరకటం లేదు అంటే మహాత్ములు రాసిన పుస్తకాలు ఉన్నాయి కదండి, బుక్స్ ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అని. అలాంటి పుస్తకాలలోని జ్ఞానాన్ని, ఋషులు మనకు అందించిన విజ్ఞాన సంపదను అందుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, హనుమానికి సంబంధించి అనేక స్తోత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో హనుమాన్ బాహుక్ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? హనుమాన్ బాహుక్ స్తోత్రాన్ని తులసీదాస్ వారు రచించారు. అద్భుతమైన భక్తు ప్రపత్తులతో ఎవరైతే ఈ హనుమాన్ బాహుక్ స్తోత్రాన్ని పఠిస్తారో వారు కోరిన కోరికలనన్నింటినీ నెరవేర్చుకోగలిగి శారీరక వ్యాధుల నుంచి బయటపడగలుగుతారు. ఈ స్తోత్రాన్ని రాయడానికి కారణం ఏమిటి అంటే, కాశీలో భైరవనాథుడనేటువంటి ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆయన దగ్గర అద్భుతమైన తంత్రశక్తులన్నీ ఉండేవి. నీ దగ్గర ఉన్నటువంటి ప్రతిభ అంటే ప్రతి అంటే బదులుగా, భ అంటే ఒక శక్తి, ఇది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడగలిగితే అది నీకు సమాజానికి రెండింటికి మేలు చేస్తుంది. కానీ అది నీ అహంకారాన్ని ప్రకటించడానికి, నీ గొప్పదనాన్ని నువ్వు చూపించుకోవడానికి నువ్వు ఉపయోగిస్తే అది వినాశనానికి హేతు అవుతుంది. ఈ భైరవనాథుడి యొక్క తాంత్రిక శక్తుల వలన, మంత్రశక్తి వలన ఎవరు ఆయనను ఆశ్రయించినా వారి కోరికలన్నీ నెరవేరుతుంది. కానీ తులసీదాస్ ఆయన దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఆయనను ఎవరైనా ఆశ్రయిస్తే రామనామమణి దీపధరు జీవదేహరి ద్వార తులసి భీతర్ బాహరహు జో చాహసి ఉజియార్ అంటూ రామనామ గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు తప్పితే భైరవనాథుడు గొప్ప మంత్రవేత్త, తంత్రవేత్త అని వేరే వాళ్ళ ప్రసక్తి చేసేవాడు కాదు. ఇది భైరవనాథుడికి చాలా బాధ కలిగించింది. అందుకే ఆయన ఏం చేశాడు, తులసీదాసు యొక్క బాహువులను స్తంభింపజేశాడు తన మంత్రశక్తి ద్వారా. అప్పుడు ఏం చేయాలో తులసీదాసుకు పాలుపోక ఆ పరమాత్ముడి యొక్క పాదాలు పట్టుకుంటూ ఆ రామచంద్రమూర్తిని, ఆంజనేయుణ్ణి కీర్తించటం ప్రారంభించాడు ఈ హనుమాన్ బాహుక స్తోత్రం ద్వారా. నిత్యము నిన్నే ఆశ్రయించి సేవిస్తూ ఉన్న నాకు ఈ విధమైనటువంటి ఒక బాధ కలగజేసావు అంటే నీ సంకల్పం ఏమున్నదో అన్న భావన చేశాడు తప్పితే నేను బాధపడుతున్నా అన్న భావనను ఎక్కడా ప్రకటించలేదు. ఈ స్తోత్రాన్ని రచించిన మరుక్షణం ఆ బంధనం విడిపోయింది. భైరవనాథుడికి కూడా రామభక్తి యొక్క గొప్పతనం ఏమిటో, ఆంజనేయుణ్ణి స్మరించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో అర్థమైంది. అలా ఉద్భవించిందే హనుమాన్ బాహుక్ స్తోత్రం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.